రూపొందించింది. మొత్తం ఇక మీదట పాకిస్తాన్ మన వైపు తలదిప్పి పడుకోవడానికి కూడా భయపడే విధంగా ఈ యొక్క కార్యాచరణ ఉంది. ఇక పాకిస్తాన్ ని గొక్క తిప్పుకోకుండా ముప్పేట దాడి చేయాలి. అసలు పాకిస్తాన్ ని ఇక మనపైన దాడులు చేయకుండా నిరోధించాలి. అది ఏ విధంగా చేయాలి అన్న దానిపైన ఈ యొక్క కార్యాచరణ జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అదేవిధంగా త్రివిధ దళాల అధికారులు, ఇతర రక్షణ శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. నిజానికి రాత్రి జరిగినటువంటి ఏదైతే పాకిస్తాన్ మెరుపు దాడులు చేసిందో ఆ మెరుపు దాడులను భారత్ అడ్డుకోవటం, తర్వాత ప్రతిగా అక్కడ పాకిస్తాన్ లో కరాచీ పోర్ట్ పైన, తర్వాత ఇటు ఇస్లామాబాద్, పెషావర్ వీటన్నిటిపైన దాడి జరిగిన విషయం మనకు తెలిసిందే. సో వాటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఈ యొక్క సమావేశంలో కీలకమైనటువంటి ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రాత్రి నుంచి కూడా చర్చిస్తూనే ఉన్నారు. కానీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇంకా కొత్తగా వస్తున్నాయి. సో వాటిపైన చర్చలు జరుపుతున్నారు. అయితే ఈ సమావేశాలు ఒక పక్క జరుగుతుంటే ప్రధాని మోదీ నివాసంలో కూడా ఇప్పుడు కీలకమైన సమావేశాలు జరుగుతుంది. అందులో అజిత్ డోవల్ కూడా పాల్గొన్నారు. రాత్రి 10:30-11 గంటల సమయంలో ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి అన్న ఒక సందేశం రావడంతో అందరూ కూడా మళ్లీ ఈ యొక్క వార్ రూమ్ కు వచ్చి కూర్చున్నారు. ఒక వార్ రూమ్ ని ప్రధాని మోదీ నివాసంలో ఒక వార్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ వార్ రూమ్ లో అందరూ కూడా ఈ యొక్క డెసిషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చి వార్ రూమ్ లో కూర్చున్నారు. అక్కడి నుంచే పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు తగినటువంటి ఆదేశాలను జారీ చేస్తున్నారు. ఎక్కడా కూడా మిస్కమ్యూనికేషన్ లేకుండా, ఎటువంటి నష్టం జరగకుండా ఏ విధంగా ఈ యొక్క నష్టాన్ని మనం భర్తీ చేయాలి, తర్వాత అక్కడ ఎటువంటి ప్రికాషనరీ చర్యలు తీసుకున్నారు, వీటన్నిటిపైన కూడా చర్చించారు. రాత్రి ఒకసారి మనం రీక్యాప్ చేసుకుంటే పవన్ రాత్రి 8:30-9 గంటల సమయంలో ఒక్కసారిగా 8 మిసైల్స్ ని భారత్ వైపు, ముఖ్యంగా జమ్మూ ఎయిర్ స్ట్రిప్, అదేవిధంగా మిగతా ప్రాంతాలని టార్గెట్ చేసుకుని పాకిస్తాన్ మన వైపు 8 మిసైల్స్ ని వేసింది. అయితే వాటన్నిటిని కూడా S-400 సుదర్శన చక్రతో వాటన్నిటిని నిర్వీర్యం చేశారు. ఆ సమయంలోనే మన భారతదేశం సంబంధించినటువంటి ఈ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ కూడా అక్కడ జరిగాయి. ఇక్కడ మన భూభాగంలోనే ఉంటూ వాళ్లను కొట్టడం జరిగింది. ఇటు కరాచీ ఎయిర్పోర్ట్, మిగతా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా దాడులు జరిపారు. దానికి సంబంధించినటువంటి ఒక సిచ్యువేషన్ ఇప్పుడు ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పుడు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే రాబోయే 2-3 రోజులు మాత్రం చాలా క్రూషియల్ అనే చెప్పొచ్చు. ఈ 2-3 రోజులు కనుక మనం పాకిస్తాన్ నిలువరించగలిగితే ఇక మనదే పై చేయవుతుంది, పాకిస్తాన్ ఇక తోకముడిచిపోతుంది అన్న ఒక అభిప్రాయంతో భారత ప్రభుత్వం ఉంది. ఆ మేరకే ఇప్పుడు ప్రణాళికలన్నీ కూడా సిద్దం చేస్తున్నారు. సో ఇక 2-3 రోజుల పాటు భారత్ గట్టిగానే పాకిస్తాన్ కి సమాధానం ఇవ్వబోతుంది.